సో హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజ్ రవితేజ గారు నటిస్తున్న మూవీ మాస్ జాతర మూవీ నుంచి అయితే ఈ రోజు అయితే గ్లిమ్స్ అయితే వచ్చే భయ. రవితేజ గారి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ విషయానికి వస్తే గ్లిమ్స్ అయితే కొత్త ర్యాంప్ అయితే ఉన్నాయి భయ. రవితేజ గారి వింటేజ్ లుక్స్ అయితే కనిపిస్తున్నాయి గ్లిమ్స్ లో. రవితేజ గారు అయితే ఈ మూవీలో పోలీస్ గెటప్ లో కనిపిపోతున్నారు భయ. రవితేజ గారు పోలీస్ యూనిఫామ్ వేశారంటే ఆ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనం ఇదివరకే చాలా మూవీస్ అయితే చూసాం భయ. రవితేజ గారివి క్రాక్ కావచ్చు, పవర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో శ్రీలీల గారు అయితే హీరోయిన్ గా చేస్తున్నారు భయ. గ్లిమ్స్ లో పెద్దగా డైలాగ్స్ అయితే ఏం పెట్టలేదు కానీ ఫేమస్ డైలాగ్ అయితే ఒకటైతే పెట్టారు భయ, మందే ఇదంతా. ఈ మూవీ డైరెక్టర్ అయితే భాను భోగవరప్ భయ. ఇతను కొత్త డైరెక్టర్ అనమాట. కొన్ని మూవీస్ కి అయితే కథలు అయితే అందించారు భయ. సామాజ వర్గమన, గాలిరెడ్డి, గీతాంజలి ఈ మూవీస్ కి అయితే ఇతనైతే కథ అయితే రాశారనమాట. ఇతనైతే బేసిక్ గా రైటర్, ఈ మూవీతో డైరెక్టర్ కాబోతున్నారు భయ. సామాజ వర్గమన మూవీ అయితే మనం చూసాం కదా భయ, 2023లో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసింది. సామాజ వర్గమన మూవీ అయితే ఒక కామెడీ మూవీ భయ, మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది. ఇంకోటి ఏంటంటే హీరో సందీప్ ది గాలిరెడ్డి మూవీ అయితే చూసాం కదా భయ, ఆ కథను కూడా ఇతనే రాశారనమాట. గీతాంజలి మూవీ అయితే మనం చూసాం కదా, గీతాంజలి మూవీ ఎంత పెద్ద హిట్ మన అందరికీ తెలిసిన విషయమే. ఆ మూవీ కథను రాసింది కూడా ఇతనే భయ. ఈ డైరెక్టర్ గారు అయితే చాలా మూవీస్ కి అయితే మంచి మంచి కథలు అయితే రాసి అందించారు భయ. ఇప్పుడు ఈ మాస్ జాతర మూవీతో డైరెక్టర్ కాబోతున్నారు అనమాట. రవితేజ గారిలో నచ్చింది ఏంటంటే రవితేజ గారు అయితే కొత్త డైరెక్టర్లకు అయితే చాలా ఎక్కువగా అవకాశం అయితే ఇస్తుంటాడు భయ. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు అయితే ఉన్నారు కదా భయ, వాళ్ళందరికీ కూడా రవితేజ గారి అవకాశం అయితే ఇచ్చారు భయ. రవితేజ గారిలో నాకు నచ్చింది ఇదే భయ, కొత్త డైరెక్టర్లకు అయితే అవకాశం అయితే ఇస్తాడు. ఆ సినిమా ఫ్లాప్ అవని హిట్ అవని అది సెకండరీ. కొత్త డైరెక్టర్ రవితేజ గారి దగ్గరికి కథ తీసుకుని వెళ్ళాడు అంటే రవితేజ గారు అయితే ఆ కథను అయితే ఓకే చేసేస్తాడు భయ. అలాగే ఈ మూవీలో మన శ్రీలీల గారు అయితే హీరోయిన్ గా చేయబోతున్నారు భయ. శ్రీలీల గారి లుక్స్ అయితే మాత్రం మన గ్లిమ్స్ లో ఎక్కడ కూడా రివీల్ అయితే చేయలేదు కానీ ఈ మాస్ జాతర మూవీలో శ్రీలీల గారే భయ హీరోయిన్ గా చేస్తున్నారు. గ్లిమ్స్ లో మనకి చిన్నపాటి లుక్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే శ్రీలీల గారు అయితే చూపించారు. ట్రైన్ సీన్ లో ఉంటది అనమాట. ప్లాట్ఫారం మీద రవితేజ గారు అయితే శ్రీలీల గారితో ఒక డైలాగ్ అయితే చెప్తాడు భయ, ఫేమస్ డైలాగ్. ఆ ఫేమస్ డైలాగ్ ఏంటంటే రవితేజ గారు చంటి మూవీలో చెప్పాడు కదా భయ, మందే ఇదంతా. ఆ డైలాగ్ అయితే ఈ మూవీలో కూడా వాడడం అయితే జరిగిందనమాట. రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయితో మందే ఇదంతా అని రవితేజ గారు అయితే డైలాగ్ అయితే చెప్తుంటాడు. నాకు తెలిసి హీరోయిన్ తోనే ఆ డైలాగ్ అయితే చెప్తాడు భయ, వేరే వాళ్ళతో చెప్పడనమాట. పవర్ఫుల్ డైలాగ్ కాబట్టి ఈ డైలాగ్ చెప్పింది అయితే శ్రీలీల గారితోనే చెప్పారు భయ. ఇంకా శ్రీలీల లుక్ అయితే మరి ఎప్పుడు రివీల్ చేస్తారనేది మనకైతే తెలియదు కానీ రానున్న రోజుల్లో శ్రీలీల గారి లుక్స్ అయితే రివీల్ చేసే అవకాశం అయితే ఉంది భయ. ఇది జస్ట్ గ్లిమ్స్ అనమాట. అది కూడా రవితేజ గారి బర్త్డే కాబట్టి ఈ రోజు రివీల్ చేశారు అనమాట. ఏదేమైనా సరే గ్లిమ్స్ లో రవితేజ గారి లుక్స్ అయితే ఉన్నాయి భయ, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి భయ. రవితేజ గారిని మనం వింటేజ్ లుక్ లో చూసాం కదా, అలా కనిపిస్తున్నారు అనమాట ఈ మూవీలో. మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో రవితేజ గారు అయితే పోలీస్ గెటప్ లో కనిపిపోతున్నారు భయ. ఇంకా పోలీస్ యూనిఫామ్ రవితేజ గారు వేశారంటే ఇంకా చెప్పే పని అయితే లేదు, మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ఎందుకంటే రవితేజ గారు మూవీస్ లో పోలీస్ గెటప్ వేసారంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇది వరకే చాలా మూవీస్ అయితే చూసాం. విక్రమార్కుడు మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన క్రాక్ సినిమా వరకు మనం రవితేజ గారిని పోలీస్ యూనిఫామ్ లో చూస్తూనే ఉన్నాం. విక్రమార్కుడు సినిమాలో రాజమౌళి గారి డైరెక్షన్ ని రవితేజ గారు అయితే తన యాక్టింగ్ తో డామినేట్ అయితే చేశారు భయ. రాజమౌళి గారి డైరెక్షన్ ని డామినేట్ చేయాలంటే ఆ హీరోకి ఎంతో చెత్త అయితే ఉండాలి భయ. ఎందుకంటే ఇది వరకు చాలా మూవీస్ అయితే మనం చూసాం, రవితేజ గారి యాక్టింగ్ అయితే ఏ హీరో కూడా చేయలేదు భయ. రాజమౌళి గారి డైరెక్షన్ లో రాజమౌళి గారి మూవీస్ వస్తున్నాయంటే హీరో పేరు అయితే ఎవరు గుర్తు పెట్టుకోరు భయ. రాజమౌళి గారి డైరెక్టర్ కాబట్టి ఏ హీరోకి పెట్టినా సరే ఆ సినిమా హిట్ అయిపోతుంది అని డిసైడ్ అయ్యి మూవీ థియేటర్ కి అయితే వెళ్తారనమాట ఆడియన్స్. అలాంటిది రాజమౌళి గారి డైరెక్షన్ నే విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు తన యాక్టింగ్ తో డామినేట్ అయితే చేశారు భయ. రవితేజ గారు అయితే రీసెంట్ గా పడిపోయారు కానీ రవితేజ గారు అయితే ఒకానొక టైంలో తెలుగులో నెంబర్ 1 హీరో భయ. రవితేజ గారితో మూవీ చేయడానికి డైరెక్టర్స్ అయితే ఆయన ఇంటికడ క్యూ కట్టేవాళ్ళు భయ. రవితేజ గారి డేట్స్ అయితే దొరికేవి కాదంట, ఆయన అంత బిజీగా ఉండేవాళ్ళంట. ఏ దేవుని సరే రవితేజ గారికి సలం కొట్టాలి భయ. ఎందుకంటే కింద స్థాయి నుంచి ఏ సపోర్ట్ కూడా లేకుండా ఈ స్థాయికి వచ్చాడంటే రవితేజ గారికి మనమైతే సలం కొట్టాల్సిందే భయ. ఇప్పుడు వచ్చిన ఏ హీరో అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తో వస్తున్నారు భయ. రవితేజ గారు అయితే ఆ రోజులో ఎవరు కూడా సపోర్ట్ అయితే లేదనమాట, సింగిల్ గా ఇండస్ట్రీలోకి అయితే వచ్చాడు. ఆ రోజుల్లో రవితేజ గారు అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఏ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకుండా ఇండస్ట్రీలోకి అయితే వచ్చాడు భయ. వచ్చి లైట్ మ్యాన్ గా పనిచేశాడంట. ఆ తర్వాత కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు భయ. అలాగే చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ లో రవితేజ గారు అయితే చేశారు భయ. కొన్ని సినిమాల్లో హీరో సైడ్ క్యారెక్టర్ కూడా చేశారు భయ. ప్రతి ఒక్క రోల్ లో కూడా రవితేజ గారు అయితే నటించేశారు అనమాట. ఒక సినిమాలో అవకాశం వచ్చిందంటే అది చిన్న రోల్ అవని పెద్ద రోల్ అవని ఆ సినిమాలో నేను ఉంటే చాలని రవితేజ గారు అయితే పనిచేసేవాళ్ళంట.
అలాగే చిన్న చిన్న సినిమాలు చేసి ఈ రోజుకైతే రవితేజ గారు అయితే మన తెలుగులో నెంబర్ 1 హీరోగా నిలిచారు భయ్య. ఇప్పుడు ఎవరికి అడిగినా సరే మాస్ మహారాజ్ ఎవర్రా బాబు అంటే రవితేజ అని చెప్పాల్సిందే భయ్య. సో ఫైనలీ ఈ గ్లిమ్స్ విషయానికి వస్తే గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి భయ్య. గ్లిమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇది వరకు ఈ మూవీ పైన ఎక్స్పెక్టెన్సే లేవన్నమాట. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మూవీ పైన ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్టెన్స్ అయితే పక్కా పెరుగుతాయి భయ్య. అలా ఉన్నాయి అనమాట. గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య, నాకైతే నచ్చాయి. మీరు మరి ఈ మాస్ జాతర గ్లిమ్స్ చూసారా లేదనేది ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. వన్స్ అగైన్ మన ఛానల్ తరపున మాస్ మహారాజ్ రవితేజ గారికి అయితే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఇదే భయ్య మాస్ జాతర మూవీకి సంబంధించిన గ్లిమ్స్ రివ్యూ అయితే ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్.